కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు మిస్టరీలతో కూడిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ విశేషాలు, చరిత్ర మరియు ఆసక్తికరమైన నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ ఇది కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. 8వ శతాబ్దానికి చెందిన తమిళ ఆళ్వార్లు తమ రచనల్లో ఈ ఆలయాన్ని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతమున్న భారీ ఆలయ రూపాన్ని 18వ శతాబ్దంలో ట్రావంకోర్ మహారాజు మార్తాండవర్మ నిర్మించారు. ఇక్కడ స్వామివారు అనంత సేన ముద్రలో పాము పడగపై పడుకున్నట్లు ఉంటారు. ఈ విగ్రహాన్ని 12,008 సాలగ్రామాలతో ప్రత్యేకంగా తయారుచేశారు. నేపాల్లోని గండకీ నది నుండి తెచ్చినవి. స్వామివారి విగ్రహం చాలా పెద్దది కావడం వల్ల భక్తులు ఆయన్ని ఒకేసారి చూడలేరు. 3 ద్వారాల గుండా మాత్రమే స్వామివారి ముఖం, నాభి మరియు పాదాలను దర్శించుకోవాలి. ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. 1-2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడి నేలమాళిగలు తెరిచినప్పుడు బయటపడ్డ బంగారం, వజ్రాలు, నగలు మరియు ప్రాచీన నాణేల విలువ దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 2 ట్రావంకోర్ రాజకుటుంబీకులు తమ రాజ్యాన్ని స్వామివారికే అంకితమిచ్చి తాము కేవలం ఆయన సేవకులుగా రాజ్యపాలన చేశారు. నేటికి వారే ఆలయ నిర్వహణ చూస్తున్నారు. 3 ఇది కేరళ మరియు ద్రవిడ శైలి కలయికతో అద్భుతంగా నిర్మించబడింది. గాలిగోపురం మీద ఉన్న శిల్పకళా చాతుర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. 4 ఈ ఆలయంలో మొత్తం 6 నేలమాళిగలు A, B, C, D, E, F ఉన్నాయి. వాటిలో 5 గదులను తెరిచారు కాని వాల్ట్ B, 6వ గది ని మాత్రం తెరవలేదు. ఈ గది తలుపుమీద 2 పెద్ద పాముల గుర్తులు ఉంటాయి. దీనిని నాగబంధం లేదా నాగపాసం అనే మంత్రంతో బంధించారని ప్రతీతి. ఈ తలుపును మంత్రాలతో కాకుండా బలవంతంగా తెరిస్తే ప్రపంచానికి లేదా ఆ తలుపు తీసినవారికి పెను ప్రమాదం సంభవిస్తుందని భక్తుల నమ్మకం. కేవలం అత్యంత శక్తివంతమైన సిద్ధ పురుషులు గరుడ మంత్రం పఠిస్తేనే ఇది తెరుచుకుంటుందని చెప్తారు. నిధి ఎక్కడ ఉంది? ఆలయంలోని 5 గదులలో A, C, D, E, F బయటపడిన బంగారం, వజ్రాలు, పురాతన నాణేలు మరియు నగలను తిరిగి అదే దేవాలయంలోని భద్రతా గదుల్లోనే భద్రపరిచారు. ఆ సంపదను బయట ఎక్కడికీ తరలించలేదు. సుప్రీంకోర్టు మరియు రాజకుటుంబం ప్రకారం ఈ నిధి మొత్తం దేవుడి సొత్తు. దీనిని ప్రభుత్వం తన అవసరాలకు వాడుకోవడానికి వీలులేదు. ఈ నిధి కేవలం సంపద మాత్రమే కాదు, అది వేల ఏళ్ల చరిత్ర మరియు సంస్కృతికి నిదర్శనం. అందుకే దానిని విక్రయించడం కానీ కరిగించడం కానీ చేయకుండా అలాగే కాపాడుతున్నారు. ఈ అద్భుతమైన సంపదను చూడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇందుకోసం ఆలయ ఆవరణలోనే ఒక హైటెక్ మ్యూజియం ఏర్పాటు చేసి భద్రత మధ్య కొన్ని వస్తువులను భక్తుల సందర్శనార్థం ఉంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ ఆలయం కేరళ సంస్కృతికి మరియు హిందూ ధర్మానికి ఒక గొప్ప ప్రతీక. మీరు ఈ ఆలయాన్ని దర్శించాలనుకుంటే పురుషులు పంచె, స్త్రీలు చీర వంటి సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చెయ్యండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.